ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ వన్, జనరల్గా ఇలా అంటుంటారు కదా, అతను ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, లేదా వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, లేదా ఆమె ఎక్కడికి వెళ్ళింది. ఇలా ఎక్కడ అనే వర్డ్ని యూజ్ చేస్తూ మనం చాలా సందర్భంలో మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే దాన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ దే గోయింగ్. వేర్ ఆర్ దే గోయింగ్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. నెక్స్ట్ వన్, నువ్వు ఈ కార్ ఎక్కడ కొన్నావు. ఈ కార్ నువ్వు ఎక్కడ కొన్నావు అని మనం అడగాలనుకున్నప్పుడు వేర్ డిడ్ యూ బై దిస్ కార్. వేర్ డిడ్ యూ బై అంటే ఎక్కడ కొన్నావు, దిస్ కార్ అంటే ఈ కార్. నెక్స్ట్ వన్, నువ్వు భోజనం ఎక్కడ చేసావు అంటే ఎక్కడ భోజనం చేసావు అని ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ హ్యావ్ యువర్ మీల్. వేర్ డిడ్ యూ హ్యావ్ యువర్ మీల్ అంటే నువ్వు భోజనం ఎక్కడ చేసావు అంటే ఎక్కడ తిన్నావు. నెక్స్ట్ వన్, అతను ఎక్కడుంటున్నాడు. అతను ఎక్కడుంటున్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ హీ స్టేయింగ్. స్టేయింగ్ అంటే ఉండడం. వేర్ ఈజ్ హీ స్టేయింగ్ అంటే అతను ఎక్కడుంటున్నాడు. నెక్స్ట్ వన్, నువ్వు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నావు అంటే ఏ కంపెనీలో ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నావు అని ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో వేర్ డూ యూ వాంట్ టు వర్క్. వేర్ డూ యూ వాంట్ టు వర్క్ అంటే నువ్వు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నావు అంటే ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నావు. నెక్స్ట్ వన్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని ఇలా అడగాలనుకున్నప్పుడు వేర్ ఆర్ దే గోయింగ్ అండ్ కమింగ్ ఫ్రమ్. వేర్ ఆర్ దే గోయింగ్ అండ్ కమింగ్ ఫ్రమ్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు. నెక్స్ట్ వన్, ఆమె ఎక్కడుందో నీకు తెలుసా. ఆమె ఎక్కడుందో నీకు తెలుసా అని అడగాలనుకున్నప్పుడు డూ యు నో వేర్ షీ ఈజ్. డూ యు నో అంటే నీకు తెలుసా. వేర్ షీ ఈజ్ అంటే ఆమె ఎక్కడుందో. నెక్స్ట్ వన్, నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వేర్ టు గో. ఐ డోంట్ నో అంటే నాకు అర్థం కావడం లేదు. వేర్ టు గో అంటే ఎక్కడికి వెళ్ళాలో. సో ఈ విధంగా ఎక్కడ అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వన్ చూడండి. అంటూ ఉంటారు కదా, ప్రస్తుతానికి నేను జాబ్ మానేస్తున్నాను, లేదా ప్రస్తుతానికి నేను ఇక్కడే ఉంటాను ఇలా అంటుంటారు కదా. అంటే ప్రస్తుతానికి అనే వర్డ్ని యూజ్ చేస్తూ దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్, ప్రస్తుతానికి మన ప్లాన్ పోస్ట్పోన్ చేద్దాం. ప్రస్తుతానికి మన ప్లాన్ పోస్ట్పోన్ చేద్దాం అని చెప్పాలనుకున్నప్పుడు దీని ఇంగ్లీష్లో ఫర్ ది టైమ్ బీయింగ్ లెట్స్ పోస్ట్పోన్ అవర్ ప్లాన్. ఫర్ ది టైమ్ బీయింగ్ అంటే ప్రస్తుతానికి, లెట్స్ పోస్ట్పోన్ అంటే పోస్ట్పోన్ చేద్దాం, అవర్ ప్లాన్ అంటే మన ప్లాన్ని. నెక్స్ట్ వన్, ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉంటాము. ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉంటాము అని ఇలా అంటుంటారు కదా. దీని ఇంగ్లీష్లో ఫర్ ది టైమ్ బీయింగ్ వీ విల్ స్టే హియర్. ఫర్ ది టైమ్ బీయింగ్ అంటే ప్రస్తుతానికి, వీ విల్ స్టే హియర్ అంటే మేము ఇక్కడ ఉంటాము. నెక్స్ట్ వన్, ప్రస్తుతానికి మనం ఇవి కొందాం. ప్రస్తుతానికి మనం ఇవి కొందాం అని చెప్పాలనుకున్నప్పుడు ఫర్ ది టైమ్ బీయింగ్ వీ విల్ పర్చేస్ దీస్ ఐటమ్స్. ఫర్ ది టైమ్ బీయింగ్ అంటే ప్రస్తుతానికి, వీ విల్ పర్చేస్ దీస్ ఐటమ్స్ అంటే ప్రస్తుతానికి ఇవి కొందాం అని. నెక్స్ట్ వన్, ప్రస్తుతానికి నేను మీటింగ్కి అటెండ్ అవ్వను. ప్రస్తుతానికి నేను మీటింగ్కి అటెండ్ అవ్వను అనేదాన్ని ఇంగ్లీష్లో ఫర్ ది టైమ్ బీయింగ్ ఐ విల్ నాట్ అటెండ్ ది మీటింగ్. ఫర్ ది టైమ్ బీయింగ్ అంటే ప్రస్తుతానికి, ఐ విల్ నాట్ అటెండ్ ది మీటింగ్ అంటే నేను మీటింగ్కి అటెండ్ అవ్వను అని. నెక్స్ట్ వన్, ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు అనేదాన్ని ఫర్ ది టైమ్ బీయింగ్ దే లెఫ్ట్ ఫ్రమ్ హియర్. ఫర్ ది టైమ్ బీయింగ్ అంటే ప్రస్తుతానికి, దే లెఫ్ట్ అంటే వాళ్ళు వెళ్ళిపోయారు, ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుండి.
సో ఈ విధంగా మనం ప్రస్తుతానికి అనే వర్డ్ని కూడా తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వన్ చూడండి. కొనకూడని దాన్ని కొనాల్సి వచ్చింది. కొనకూడని దాన్ని కొనాల్సి వచ్చింది. మన డైలీ లైఫ్లో ఇలాంటి సందర్భాలు అనేవి వస్తూ ఉంటాయి కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్ షుడెంట్ బి పర్చేస్డ్ హ్యాడ్ టు పర్చేస్. వాట్ షుడెంట్ బి పర్చేస్డ్ అంటే కొనకూడని దాన్ని హ్యాడ్ టు పర్చేస్ అంటే కొనాల్సి వచ్చింది. సీ ద నెక్స్ట్ వన్. చెప్పకూడని దాన్ని చెప్పాల్సి వచ్చింది. చెప్పకూడని దాన్ని చెప్పాల్సి వచ్చింది అనేదాన్ని వాట్ షుడెంట్ బి టోల్డ్ హ్యాడ్ టు టెల్. వాట్ షుడెంట్ బి టోల్డ్ అంటే చెప్పకూడని దాన్ని హ్యాడ్ టు టెల్ అంటే చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్. అమ్మకూడని దాన్ని అమ్మాల్సి వచ్చింది. అమ్మకూడని దాన్ని అమ్మాల్సి వచ్చింది అనేదాన్ని వాట్ షుడెంట్ బి సోల్డ్ హ్యాడ్ టు సెల్. వాట్ షుడెంట్ బి సోల్డ్ అంటే అమ్మకూడని దాన్ని హ్యాడ్ టు సెల్ అంటే అమ్మాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్. వినకూడని దాన్ని వినాల్సి వచ్చింది. వినకూడని దాన్ని వినాల్సి వచ్చింది అనేదాన్ని వాట్ షుడెంట్ బి హియర్డ్ హ్యాడ్ టు హియర్. వాట్ షుడెంట్ బి హియర్డ్ అంటే వినకూడని దాన్ని హ్యాడ్ టు హియర్ అంటే వినాల్సి వచ్చింది. సీ ద నెక్స్ట్ వన్. మీరు విన్నదే మాకు చెప్పండి. మీరు విన్నదే మాకు చెప్పండి అనేదాన్ని ఇంగ్లీష్లో టెల్ అస్ వాట్ యు హ్యావ్ హియర్. టెల్ అస్ అంటే చెప్పండి, మాకు చెప్పండి. వాట్ యు హ్యావ్ హియర్ అంటే మీరు విన్నదే. నెక్స్ట్ వన్. మీరు తిన్నదే మాకు వడ్డించండి. మీరు తిన్నదే మాకు వడ్డించండి అనేదాన్ని సర్వ్ అస్ వాట్ యు హ్యావ్ ఈటెన్. సర్వ్ అస్ అంటే మాకు వడ్డించండి. వాట్ యు హ్యావ్ ఈటెన్ అంటే మీరు తిన్నదే. సీ ద నెక్స్ట్ వన్. అతనికి ఇచ్చారు. అతనికి ఇచ్చారు అనేదాన్ని హీ వాస్ గివెన్. హీ వాస్ గివెన్ అంటే అతనికి ఇచ్చారు. నెక్స్ట్ వన్. అతను ఇచ్చాడు. అతను ఇచ్చాడు అనేదాన్ని హీ గేవ్. హీ గేవ్ అంటే అతను ఇచ్చాడు. వారిని అవమానించారు. వారిని అవమానించారు అనేదాన్ని దే వేర్ ఇన్సల్టెడ్. దే వేర్ ఇన్సల్టెడ్ అంటే వారిని అవమానించారు. నెక్స్ట్ వన్. ఆమెని అవమానించారు. ఆమెని అవమానించారు అనేదాన్ని షీ హ్యాస్ బీన్ ఇన్సల్టెడ్. షీ హ్యాస్ బీన్ ఇన్సల్టెడ్. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. I hope you all like this video. Thank you for watching. Please like and subscribe Ashu Official.